దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు యూట్యూబ్లోను స్టేటస్లోను ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి వారికి నా హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, ఈరోజు ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. అదేంటంటే మత్తయి సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. అందులో ఏమని వ్రాయబడిందంటే, ఆయన చేసిన వింతలు అని వ్రాయబడింది. ప్రియులారా, చూడండి, యేసు క్రీస్తు ప్రభువు గాడిద మీద వెళుతున్నప్పుడు అక్కడ చూసినటువంటి శాస్త్రులు పరిచయులు చూసి ఆయనను ఆశ్చర్యపడుతూ ఈ మాట అన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆయన చేసిన వింతలు. అవునండి, యేసుక్రీస్తు ప్రభు వింత కార్యాలు చేసేవాడు. యేసు ప్రభు వింతగా ఆయన కార్యాలు ఉంటాయని బైబిల్ చెప్తుంది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు జననము వింత. ఒక కన్యమరియ ద్వారా ఆయన పుట్టడం, జన్మించడం అనేటువంటిది మరి వింతయే కదా. అంతేకాదు, ఆయన ఆయన యొక్క జీవితం అంతా కూడా మరి వింత లాంటిదే. ఎందుకంటే ఆయన కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడు, కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చాడు, విధవరాండ్రను ఆదరించాడు, చనిపోయి 4 దినాలైనటువంటి లాజరును సైతము మాట ద్వారా బయటికి పిలిచాడు. ప్రేత వస్త్రములతో ఆయన పిలుపునందుకున్న లాజరు చనిపోయి 4 దినాలైన తర్వాత అతడు సమాధి నుంచి లేచి బయటికి రావడం వింతే కదా. అంతేకాదు, ఆయన నీళ్ల మీద నడిచినవాడు. ఆ నీటిని ద్రాక్షారసంగా చేసి విందులో లోటు తీర్చినవాడు. అంతేకాదు, ఆయన సర్వ సమాజానికి కూడా సువార్తను ప్రకటించేవాడు. మారుమనసు పొంది మీరు రక్షణ పొందండి, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది అని ఆయన సువార్తను అందించినటువంటి వాడిగా ఉన్నాడు. అంతేకాదు ప్రియులారా, ఆయన యొక్క మరణము చూడగా ఆయన సులువు మీద తన రక్తాన్ని చిందించి, తన ఆఖరి బొట్టు వరకు కూడా రక్తాన్ని చిందించినటువంటి వాడు. ఆయన యొక్క మన మానవుల పాప పరిహారం కొరకు తన రక్తాన్ని చెందించటం అనేటువంటిది ఈ భూలోకం ముందు ఎవరు చేయని కార్యం చేశారో ఆ రక్షణ ప్రణాళిక శిలువలో నెరవేర్చారు. అది వింత కదా. ఆయన సమాధి చేసిన తర్వాత 3వ దినాన్న మృత్యుంజయుడిగా లేచి సమాధిలో నుంచి బయటకు వచ్చారు. ఎంత వింత కదా. అంతేకాదు, ఆయన 40 దినాలు జీవించి ప్రజలందరికీ కనిపించి అందరూ చూస్తుండగా పరలోకానికి వెళ్ళిపోయారు. ఒక మారుమూలం జరగలేదండి. అది ప్రపంచం